మేలుకో వినియోగదారుడా మేలుకో. ముఖ్యంగా మందులు కొనుగోలు చేసే వినియోగదారుడా తక్షణమే మేలుకో. ఎందుకంటే ఒక మెడికల్ షాపుకు వెళ్ళి మీరు కొనుగోలు చేసేటువంటి మందులు ఫార్మసిస్టులు జారీ చేస్తూ ఉన్నారా, లేకపోతే నకిలీ వ్యక్తులు జారీ చేస్తూ ఉన్నారా? ఒక్కసారి గమనించు మందులు వినియోగదారుడా, గమనించు. ఒకసారి డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాసి మిమ్మల్ని మందులు కొనుగోలు చేయమని చెప్పి ఏ మందులు ఎలా వేసుకోవాలో ఆ ప్రిస్క్రిప్షన్లో ఆయన వైద్యుడు ఎలా ఏ విధంగా మందులు ఉదయం సాయంత్రమా మధ్యాహ్నమా ఎప్పుడెప్పుడు ఏ మందు వేసుకోవాలనేటువంటి వాటినే సూచిస్తాడు. అంతేకాని ఏ మందు వేసుకున్నప్పుడు ఇంకే మందు వేసుకోకూడదు, ఏ మందు వేసుకున్నప్పుడు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అంటే డ్రగ్ ఫుడ్ ఇంటరాక్షన్స్ అనేటివి ఉంటాయి. కాబట్టి ఇటువంటివి మీకు తెలియజేసేందుకు వైద్యులకు తగిన సమయం అనేది ఉండదు. ఇలాంటివి ఎవరు మీకు చెబుతారు? మందులు వినియోగించడానికి ముందు మీరు మెడికల్ షాపుకు వెళ్ళి మందులు కొనుగోలు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి క్వాలిఫైడ్ ఫార్మసిస్టు ఇటువంటి విషయాలు మీకు చెబుతారు. కానీ అక్కడ మీరు మందులు కొనుగోలు చేసేటువంటి మెడికల్ షాపులో క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ ఉన్నాడా లేదా అని గమనించాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? మీకే ఉంది. మందులు కొనుగోలు చేసే వారికి మాత్రమే ఉంది. ఒక వ్యక్తి వైద్యుడి దగ్గర పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేయించుకొని దానికి చికిత్సగా తగిన మందులు రాయించుకొని మెడికల్ షాపుకు వెళ్ళినప్పుడు అక్కడ మొట్టమొదటిసారిగా వినియోగదారుడు ఏం గమనించాలి? అక్కడ ఫార్మసిస్ట్ ఉన్నాడా, ఫార్మసిస్ట్ ద్వారానే మందులు జారీ చేయబడుతున్నాయా అవి చూసుకోవాలి. తర్వాత ఈ మందులు ఏ విధంగా వేసుకోవాలి, ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, ఈ మందులు వేసుకున్నప్పుడు ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఇవి కాకుండా మీకు దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనా ఉంటే ఆ వ్యాధులకు సంబంధించి మరే ఇతర మందులైనా మీరు వాడుతున్నారా, ఆ మందులు ఇప్పుడు రాసినటువంటి మందులు ఇప్పుడు వేసుకోవాల్సినటువంటి మందులు ఏవైతే ఉన్నాయో వాటికి డ్రగ్ ఇంటరాక్షన్ ఏమైనా ఉందా అని కనుక్కోవాలి. ఎందుకంటే పాలల్లో నీళ్లు కలుస్తాయి. అదే పాలల్లో నిమ్మరసం వేస్తే పాలు విరిగిపోతాయి. అదేవిధంగా ఒక మందుకు మరొక మందుకు శరీరంలోకి అంటే రక్తంలోకి వెళ్ళిన తర్వాత ఇంటరాక్షన్స్ జరుగుతాయి. దానివల్ల దుష్ప్రభావాలు, సైడ్ ఎఫెక్ట్లు ఇలా రకరకాల ఎఫెక్ట్స్ అనేది మన బాడీ మీద చూపిస్తాయి. అవి తక్షణమే చూపించవచ్చు లేదా దీర్ఘకాలికంగా కూడా చూపించవచ్చు. సో ఇటువంటి విషయ పరిజ్ఞానం కేవలం ఫార్మసిస్టులకు మాత్రమే ఉంటుంది. అలా కాకుండా మీరు నకిలీ వ్యక్తులు ఇచ్చేటువంటి మందులు తీసుకొని ఏదో డాక్టర్ గారు ఒక 0 ఒక 0 1 పెట్టి మళ్ళీ 0 పెట్టి మళ్ళీ 1 పెట్టారంటే ఉదయం 1 రాత్రి 1 అది ఒకటి దాని మీద ఆధారపడి మీరు కనుక మందులు వేసుకున్నారంటే చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వైద్యులు పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స కొరకు మందులు రాసిన తర్వాత ఆ మందులు ఏ విధంగా వాడాలి, ఎలా మింగాలి, ఏ విధంగా మెడిసిన్స్ని మనం ఎటువంటి ఫుడ్తో తీసుకోవాలి, నీళ్ళతో తీసుకోవాలా, పాలతో తీసుకోవాలా, టెంకాయ నీళ్ళతో తీసుకోవాలా, లేకపోతే థమ్సప్లు ఇప్పుడు ఇవి వచ్చేసాయి, ఓఆర్ఎస్ఎల్ అని చెప్పేసి కొన్ని వచ్చాయి. ఈ పానీయాలు తాగుతూ ఉన్నారు, అందులో చాలా అడిటివ్స్ అనేటివి కొన్ని యాడ్ చేస్తారు. ఇవి ఈ మనం వేసుకున్నటువంటి మందులకి ఇంటరాక్షన్స్ జరుగుతాయి. ఇంటరాక్షన్స్ జరిగినప్పుడు చాలా దుష్ప్రభావాలు అనేది చూపిస్తాయి. కాబట్టి ఈ మెడిసిన్ వేసుకున్నప్పుడు ఏం తినచ్చు, ఏం తినకూడదు, ఈ విషయ పరిజ్ఞానం అంతా కూడా కేవలం ఫార్మసిస్టులకు మాత్రమే ఉంటుంది. ఇది మీరు ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి. తరువాత ఫార్మసిస్ట్ ఉన్నాడా లేదా అనే విషయం మీరు నిర్ధారించుకున్న తర్వాత ఆ ఫార్మసిస్టు మనకు మందులు ఇచ్చేటువంటి వాడు నిజంగా ఫార్మసిస్టా కాదా అని చెప్పి అక్కడే మెడికల్ షాపులో కనుక ఆ గోడకు ఒక సైడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది అక్కడ అతికించడం జరుగుతుంది. ఒక ఫోటో ఫ్రేమ్ చేసి పెట్టడం జరుగుతుంది. అక్కడ ఆ ఫార్మసిస్ట్ యొక్క ఫోటో, నీకు మందులు ఇస్తున్నవాడు ఎవడు అనేది అతను ఇద్దరు ఒకరా కాదా అని చూసుకోవాలి. లేని పక్షంలో అదే మెడికల్ షాప్లో ఇంకొక వైపు లేదా అదే వైపు
ఆ మెడికల్ షాప్ యొక్క డ్రగ్ లైసెన్సెస్ ఉంటాయి. ఆ డ్రగ్ లైసెన్స్ ఆధారంగా ఆ డ్రగ్ లైసెన్సెస్ నెంబర్ ఏవైతే ఉంటాయో ఆ నెంబర్లను సేకరించి అక్కడే మెడికల్ షాప్ బయట ఉన్నటువంటి ఆ స్థానిక డ్రగ్ ఇన్స్పెక్టర్ యొక్క మొబైల్ నెంబర్ తీసుకొని మీరు ఫిర్యాదు చేసేటువంటి వెలుసుబాటు ఉంటుంది. కానీ ఈ ఔషధ నియంత్రణ శాఖ అధికారులతో కొంతమంది మెడికల్ షాపుల యాజమాన్యాలు వారి యొక్క సంఘాలు కుమ్మక్కైపోయి మెడికల్ షాపుల బయట ఔషధ నియంత్రణ శాఖ అధికారులు, స్థానికంగా ఎవరైతే ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఉంటారో వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు అనేవి వాళ్ళు డిస్ప్లే చేయరు. అసలు ఫార్మసిస్ట్ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా బహిరంగంగా మందుల కొనుగోలుకు వచ్చేటువంటి కస్టమర్లకు, వినియోగదారుడికి కనిపించే విధంగా పెట్టరు. ఎందుకంటే ఆ మెడికల్ షాప్లో మందులు డిస్పెన్స్ చేసేవారు, అంటే మందులు జారీ చేసేవారు నకిలీ వ్యక్తులు. రేపు మీకు ఆ మందులు తిని, ఆ మందులు వేసుకొని, ఆ మందులు వినియోగించి మీ ఆరోగ్యానికి ఏదైనా జరిగితే, మీ ప్రాణాలకు ఏదైనా జరిగితే ఎవడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు? ఎవడు తీసుకోడు. మీ చావుకు మీరే రెస్పాన్సిబిలిటీ, మీకు జరిగే ఆరోగ్య నష్టానికి మీరే రెస్పాన్సిబిలిటీ. కాబట్టి వినియోగదారుడా మేలుకో, మెడికల్ షాపుకు వెళ్ళి మందులు కొనుగోలు చేయటానికి ముందు నీకు మందులు ఎవడు జారీ చేస్తున్నాడు, వాడు ఫార్మసిస్టా కాదా అన్న విషయాన్ని మీరు గమనించుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ మందులు జారీ చేసిన తర్వాత ఏ మందు ఏ విధంగా ఎప్పుడు ఎలా తీసుకోవాలి, ఎలా వినియోగించాలి అన్నటువంటి విషయాలపైన మీరు అతన్ని అడిగి మరి తెలుసుకోవాలి. వాడు అటువంటివి చెప్పకుండా డాక్టర్ని వెళ్ళి కలువు అని చెప్తున్నాడంటే వాడు నకిలీ నా కొడుకే. అటువంటి వారిపైన వెంటనే మీరు ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయండి. మీరు ఏదైనా మెడిసిన్ వాడిన తర్వాత మీకు ఏదైనా దుష్ప్రభావం కలిగిందంటే దాన్ని మీకు తెలిసినటువంటి స్థానికంగా లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టాబ్లిష్ చేసినటువంటి, స్థాపించినటువంటి డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్లకి మీరు ఫిర్యాదు ద్వారా తెలియజేస్తే వాటిని ఫార్మకో విజిలెన్స్ సెంటర్స్కి చేరవేసేటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తారు. ఒకవేళ నీకు నిజంగా ఒక కంపెనీ తయారు చేసినటువంటి మందు వల్ల, మెడిసిన్ వల్ల మీకు ఏదైనా నష్టం జరిగితే మీరు ఇన్సూరెన్స్ లాగా క్లెయిమ్ చేసుకొని మీకు జరిగిన నష్టానికి మీరు తగిన మూల్యం అనేది అందుకోవచ్చు. మానిటరీ బెనిఫిట్ అంటాం, మానిటరీ ఇన్సూరెన్స్ టైప్లో మీరు మందుల కంపెనీ నుంచి మీరు డబ్బులు కూడా తీసుకోవచ్చు. దానికి వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి మీరు కోర్టుల్లో, స్థానికంగా ఉన్నటువంటి కన్జ్యూమర్ కోర్ట్స్ అయితేనేమి, కన్జ్యూమర్ ఫోరమ్స్, అదేవిధంగా స్థానిక నేషనల్ లోక్ అదాలత్స్ని మీరు ఆశ్రయించి మీకు జరిగిన నష్టానికి మీరు తగిన ఎక్స్గ్రేషియా టైప్లో మీరు ఏదైనా పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటినన్నింటినీ మీరు గమనించుకొని మందుల షాపులకు వెళ్ళి మందులు కొనుగోలు చేయండి. నేను మీ డాక్టర్ సింగనమల సుమన్.